అందరికీ నమస్కారం. సంపాదించడం తప్పేం కాదు కదా. నిజానికి అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కానీ కొన్ని కోరికలుంటాయి, అవి మనల్ని నాశనం చేస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక కోరిక గురించే ఒక కథ ద్వారా తెలుసుకోబోతున్నాం. సరే, మరి ప్రమాదకరమైన కోరికేంటి? అదేనండి, అత్యాశ. ఈ అత్యాశ అనే ఒక చిన్న ఆలోచన మనల్ని ఎలా దెబ్బతీస్తుందో, మన విచక్షణను ఎలా మాయం చేస్తుందో ఈ కథలో చూద్దాం. అసలు అత్యాశ అంటే ఏంటి? అంటే కేవలం ఇంకా కావాలి అనుకోవడం కాదు. మన దగ్గర ఉన్నదానితో తృప్తిపడకుండా మనది కానిదాన్ని కూడా ఎలాగైనా లాక్కోవాలి అనుకునే ఓ బలమైన కోరిక అన్నమాట. అది చాలా ప్రమాదకరమైంది. చూశారు కదా, ఆ అత్యాశ చివరికి మనకే నాశనం తెస్తుంది. ఈ ఒక్క మాట చాలు, మొత్తం కథ సారాంశం ఇదే. ఈ మాట ఎంత నిజమో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ రామయ్య అనే ఒక మామూలు రైతుది. కాని అతని జీవితంలోకి ఒక అద్భుతమైన, ఊహించని వరమొచ్చింది. మన కథానాయకుడు రామయ్య. అతని కూడా మనలాంటి ఒక సాధారణ రైతు. కాని అతని దగ్గరున్న ఒక కోడి ఉంది చూశారు, అది మాత్రం అస్సలు సాధారణమైనది కాదు. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ కోడి ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఒక్కసారి ఆలోచించండి, ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక బంగారు గుడ్డు. కష్టపడక్కర్లేదు, పెట్టుబడి పెట్టక్కర్లేదు. రోజూ ఒక చిన్న నిధి దానంతట అదే వస్తోంది. ఇది అదృష్టం కాదు, నిజంగా దేవుడిచ్చిన వరమే కదా. మరింకేముంది, రామయ్య చాలా సంతోషంగా ఉన్నాడు మొదట్లో. అతని కష్టాలన్నీ తీరిపోయాయి. జీవితం హాయిగా సాగిపోతోంది. తనుకున్న దానితో ఎంతో తృప్తిగా ఉన్నాడనమాట. అయితే కథ ఇక్కడితో ఆగిపోతే ఎంత బావుండేది. కాని ఆగలేదు. ఆ సంతృప్తి స్థానంలో ఒక చెడ్డ ఆలోచన పుట్టింది. అక్కడే అసలు కథ మొదలయ్యింది. రోజులు గడుస్తున్న కొద్దీ రామయ్య ఆలోచనలు మారాయి. రోజూ వచ్చే ఆ బంగారు గుడ్డు అతనికి చాలా మామూలు విషయమైపోయింది. దానిమీద ఉన్న కృతజ్ఞత పోయి అసహనం మొదలైంది. ఇక్కడే, సరిగ్గా ఇక్కడే అత్యాశ అనేలే అతని బుర్రలోకి ఎక్కింది. ఏంటిది, రోజుకి ఒక గుడ్డా? ఎన్నాళ్ళు ఎదురుచూడాలి? దీని కడుపులో ఎన్ని బంగారు గుడ్లున్నాయో వాటన్నింటినీ ఒకేసారి తీసేసుకుంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడినైపోవచ్చు కదా అనిపించింది. అంతే, ఆ ఆలోచన రాగానే అతని విచక్షణ మొత్తం మాయమైపోయింది. అదే అత్యాశలో ఉన్న ప్రమాదం. అది మనకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వదు. రామయ్య కూడా అంతే. ఆ ఆలోచన వచ్చిన వెంటనే పని మొదలుపెట్టేశాడు. ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఏమని ఊహించుకున్నాడో, కోడి కడుపు కోస్తే బంగారు గుడ్ల కుప్ప దొరుకుతుందని. కాని కత్తితో కోసి చూస్తే అక్కడ ఏం కనపడింది? బంగారం కాదు, మామూలు కోడిలాగా రక్తం, మాంసం, అంతే. అతని ఆశకి అసలు జరిగిన దానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఎంత దారుణం! సరే, రామయ్య ఈ ఘోరమైన తప్పు చేశాడు. మరి దాని ఫలితమేంటి? ఈ విషాదం నుంచి మనమేం నేర్చుకోవాలి? ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, అతను రోజూ వచ్చే గుడ్లనే కాదు, అసలా గుడ్లనిచ్చే మూలాన్నే, ఆ కోడినే శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. ఇప్పుడతని చేతిలో ఏం మిగిలింది? ఏమీ లేదు, కేవలం బాధ, పశ్చాత్తాపం తప్ప. అప్పుడు తెలిసొచ్చింది రామయ్యకి, తనని నాశనం చేసింది ఇంకెవరో కాదు, తనలోని అత్యాశే అని. ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండి ఉంటే ఈరోజు కూడా తను ధనవంతుడిగానే ఉండేవాణ్ణి కదా అని బాధపడ్డాడు. రామయ్య కథ ఆ ఊరంతా పాకింది. అతని ఒక్కడి బాధ ఊరిలో అందరికీ ఒక గుణపాఠమయ్యింది. అత్యాశకు పోతే చివరకు మిగిలేది నష్టమే అనే ఒక పెద్ద హెచ్చరికగా ఆ కథ నిలిచిపోయింది. సరే, ఈ కథ నుంచి మనం వేచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? మన జీవితంలో సంతృప్తిగా ఉండాలంటే పాటించాల్సిన ఆ 4 సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, అత్యాశ మన మనశ్శాంతిని దొంగిలిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి. ఇక రెండోది, హద్దులు తెలుసుకున్నవాడే సంతోషంగా ఉంటాడు. ఎక్కడ ఆపాలో తెలియాలి. మూడో పాయింట్, నిజమైన సంపదంటే డబ్బు కాదు, సంతోషం. చివరిగా, ఉన్నదానికి కృతజ్ఞతతో ఉంటే ఈ ప్రపంచమే మన సొంతమనిపిస్తుంది. చివరిగా ఒక్క మాట, గెలవడమంటే అన్నీ సంపాదించడం కాదు, మన కోలికల్ని అదుపులో పెట్టుకోవడం. ఎవరైతే తమ అత్యాశను అదుపులో ఉంచుకుంటారో వాళ్లే నిజమైన విజేతలు.
ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.